ముదిరాజులను ఏ గ్రూప్లోకి మార్చాలి? పుష్పలత బృందం పాదయాత్ర విజయవంతం. తెలంగాణ రాష్ట్ర బహుజన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ప్రణాళిక మరియు సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాల బీసీ సంఘాల ఐకమత్యం కొరకు సమీకరించే కార్యక్రమంలోని పాల్గొన్న బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్. ముఖ్యంగా ముదిరాజులు అందరినీ సంఘాలన్నింటినీ ఏకం చేసే కార్యక్రమంలో భాగంగా శ్రీమతి పుష్పలత బృందం పాదయాత్ర యాదగిరిగుట్ట నుండి అసెంబ్లీ గన్ పార్క్ వరకు చేసినందున ముగింపు సమావేశంలో స్వాగత సమావేశం ఏర్పాటు చేసిన ముదిరాజ్ పెద్దలతో పాటు ఆర్కే సాయన్న ముదిరాజ్, పుష్పలత ముదిరాజ్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వాసి తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శివ ముదిరాజ్ చేసిన పాదయాత్ర బస్సు యాత్రను అనుకరిస్తూ పుష్పలత యాదగిరిగుట్ట నుండి అసెంబ్లీ గన్ పార్క్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ మరియు యువ నాయకుడు ప్రధాన కార్యదర్శి శివ ముదిరాజ్ స్వాగతం పలుకుతూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. శివ ముదిరాజ్ అధ్యక్షతన ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై ఆర్కే సాయన్న ముదిరాజ్ పుష్పలతకి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. స్వాగతం స్వీకరించి అనుభవాన్ని అందరికీ విశదీకరించి తెలియచేసి సంతోషం పంచుకోవాల్సిందిగా కోరటం జరిగింది. మొదటిగా యూనివర్సిటీ కేంద్రీయ విశ్వవిద్యాలయం శివ ముదిరాజులు ఏకం కావాలని, ఐక్యమత్యంతో సమస్యల పరిష్కారం కొరకు బీసీల అందరినీ ఎస్సీ ఎస్టీ మరియు మైనార్టీ వాళ్ళని కలుపుకొని పోదామని తెలియజేస్తూ అధికారమే ముఖ్యమని ముదిరాజులకు పిలుపునిస్తూ ఆర్కే సాయన్న ముదిరాజ్ మరియు బేరి రామచంద్ర యాదవ్ తో పాటు బహుజన ఉద్యమం చేద్దామని తెలిపారు. పుష్పలతని ప్రసంగించాల్సిందిగా కోరారు. పుష్పలత ముదిరాజ్ మాట్లాడుతూ యాదగిరిగుట్ట నరసింహస్వామి లక్ష్మీమాత దర్శనం చేసుకుని పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో పాదయాత్ర మొదలుపెట్టిన 4 రోజుల పాటు అసెంబ్లీ వద్ద ఉన్న గన్ పార్క్ వద్ద పాదయాత్ర చేసి ముగించుకోవడం జరిగింది. స్వాగతం పలికిన పెద్దలు ముదిరాజ్ బంధువులందరికీ నిండు నమస్కారాలు తెలియజేయడం జరిగింది. ముదిరాజ్ గ్రూప్ డి నుండి గ్రూప్ ఏ చేయాలని, రిజర్వేషన్ కల్పించాలని, సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక మరియు అన్ని విధాల న్యాయం జరగాలని ముదిరాజులను రాజశేఖర్ రెడ్డి డి గ్రూప్ నుండి ఏ గ్రూప్ కు మార్చి జీవో ఇవ్వటం జరిగిందని, దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా జీవో జారీ చేసి ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుతున్నానని, ఇక ముందు కూడా ప్రతి పోరాటంలో ఆర్కే సాయన్న ముదిరాజ్ శివతో పాల్గొంటారని పేర్కొనడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్కే సాయన్న ముదిరాజ్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్య అధ్యక్షులు తమ సందేశంలోని ముదిరాజ్ సంఘాలు మరియు ముదిరాజులందరూ బహుజనులతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ ఏకమై పోరాటం చేసి ఉద్యమం ద్వారా అధికారం సాధించే సమయం ఆసన్నమైందని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అయిన జేఏసీ చైర్మన్ బేరి రామచంద్ర యాదవ్ ఆదేశానుసారం ముదిరాజులను ఏకం చేయడానికి కంకణం కట్టుకున్న పెద్దలు ముందుకు రావాలని ఆర్కే సాయన్న చెప్పడం జరిగింది. ముదిరాజ్ బంధువులకు సంఘాలకు ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తూ బీసీ ఐక్యవేదికలో బీసీ ఫెడరేషన్ లో భాగంగా మిళితమై పోరాటం చేయాలని, అధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 70 సంవత్సరాలలో మనకు ఆర్థిక న్యాయం జరగలేదని, పేదలు నిరుపేదలైతే ధనవంతులకు కుబేరలవుతున్నారని, ఇదేమి ప్రజాస్వామ్యం, ఇదేమి ధనస్వామ్యం, విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి లాంటివి సామాజికంగా పేదలకు దూరంగా ఉన్నందున అన్నింటికీ అన్యాయం జరుగుతోందని జయశంకర్ పిలుపు మేరకు మరో తెలంగాణ సామాజిక ఉద్యమం చేయాల్సిన అవసరం వస్తుందని, అందుకుగాను ముదిరాజులు, ముదిరాజ్ సంఘాలు, బహుజనులు సంఘాలు, బీసీ కులాలు, బీసీ సంఘాలు అన్ని కూడా ఏకమే పోరాటం చేద్దామని, న్యాయంగా మనకు దక్కాల్సినటువంటి అన్నింటినీ అధికారికం ద్వారా సంపాదించుకుందామని, రాబో స్థానిక ఎన్నికల్లో బీసీలు ఎన్నికల్లో పాల్గొని పోటీ చేయాలని, గెలవాలని పిలుపునిచ్చారు. 84% ఉన్న బహుజనులు, బీసీలు 54% ఉన్న ఫలితం లేకుండా ఉన్న ఐక్యమత్యమే మన బలం, మన ధైర్యమే మనకు ఆయుధం. అందుకని బీసీ సంఘాలు, బీసీ కులాలతో పాటు బహుజనులందరూ ఏకమై అధికారం సాధిద్దామని పిలుపునిచ్చారు. ఈ స్వాగత సమావేశంలో పుష్పలత మహిళా అధ్యక్షురాలతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్కే సాయన్న ముదిరాజ్ యువ నాయకుడు, యువజన అధ్యక్షులు శివ ముదిరాజ్, యువజన నాయకులు, అభిమానులు సత్యం ముదిరాజ్, చిరంజీవి ముదిరాజ్, కేంద్రీయ విశ్వవిద్యాలయం మల్లికార్జున్ ముదిరాజ్, మహిళా సంఘాలు, ముదిరాజ్ సంఘాల నాయకులు అనేక మంది పాల్గొని ఈ సమావేశాన్ని జయప్రదం చేస్తూ ఈ పాదయాత్రని పుష్పలత గారు ఇంత విజయవంతంగా చేసుకున్నందుకు మామూలుగా నేను ఒక్క మాట మాట్లాడి నేను నెక్స్ట్ ఒక పుష్పలత గారికి చిన్న సభ ఉంది ముదిరాజుల తరఫున. సహజంగా ఇంత పెద్ద ఒక పాదయాత్ర ఒక ముదిరాజు ఆడబిడ్డ చేసినప్పుడు సరే ముదిరాజు నాయకులకి వాళ్ళకి రకరకాల కారణాలు ఉండొచ్చు, వాళ్ళకి ఉండి వాళ్ళు రాకపోవచ్చు, వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, వ్యక్తిగత సమస్యలు ఉండొచ్చు, పార్టీల పరంగా రకరకాల సమస్యలు ఉండొచ్చు. కానీ ఈరోజు ఈ సోమవారం ప్రెస్ క్లబ్ లో ఈరోజు మీటింగ్ పెడతామనేసి దాదాపు 3 గ్రామాల నుంచి వీడియోలు షేర్ చేస్తున్నారు, ప్రెస్ లో రిలీజ్ చేస్తున్నారు. మీరు పాదయాత్రలో పాల్గొనలేదు, కనీసం పాదయాత్ర అయిపోయిన తర్వాత వచ్చి
ముదిరాజు పెద్దలు పాలనలో ఉన్న ముదిరాజు కులం నుంచి ఎవరు మంచి చేసినా మొత్తం కులం సపోర్ట్ ఉంటుంది అని ఒక మంచి మెసేజ్ కులానికి ఇచ్చినట్టుంటుండే, అట్లాగే రాజకీయ పార్టీలకు ఇచ్చినట్టుంటుండే. మరి ఏ ఉద్దేశంతో ఎవరెందుకు వస్తలేరు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి ఇది పెద్దలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు స్టేజ్ల మీద మాట్లాడే మాటలకి మీరు చేస్తున్న పనులకి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఎవరైనా ఒక ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కులాన్ని జాగృతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ మన ముదిరాజు కులంలో మహిళలు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అట్లాగే మన ముదిరాజు కులంలో ఒక ముదిరాజు ముద్దుబిడ్డ తెలంగాణ బంధు ప్రజావేదిక పండుగ సాయంగా ఈరోజు ముదిరాజు కులానికి ఒక గొప్ప ఆదర్శం అయితే మన ముదిరాజు కులంలోనే మన మెదక్ కేవల్ కిషన్ గారు, మెదక్ టైగర్ కేవల్ కిషన్ గారి భార్య ఆనందమై కూడా ఆ రోజు విశాఖ వరకు ఆంధ్రలో అట్లనే ఒక ఉద్యమంలో ఆ రోజు మన ముదిరాజు బిడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఆ రోజు సమాజం కోసం తన ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసి ఆ రోజు ప్రజలకు వచ్చి పోరాటం చేసింది. కాబట్టి చాలా మంది మహిళలు కూడా ఆనందగాయని ఆదర్శంగా తీసుకోవాలి. అట్లాగే ఈరోజు పుష్పంగా చేసిన పోరాటం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. కాబట్టి ఈ ఆగస్టు 8వ తారీఖు నాడు మన ప్రజావేదికలో పండుగ సంఘ జయంతి కూడా ఉంటుంది. కాబట్టి నియోజకవర్గాల స్థాయిలో, మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి. అట్లాగే మన పుష్పలతంగా చేసిన పోరాటం కూడా ఈరోజు ముదిరాజుల చరిత్రలో అట్లా ఒక చిరస్థాయిగా నిలబడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సభని విజయవంతం చేసినందుకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, రేపు గ్రూపాల తీసిన వాళ్ళు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయవంతం ఈ పాదయాత్ర విజయవంతం అయినందుకు పుష్పలత గారికి, అలాగే ఈరోజు పుష్పలత గారు చేసిన ఈ పోరాటానికి అడగకుండా సపోర్ట్ చేసి అసలు ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి గారిని ఎట్లయితే మహిళలకు విద్య నేర్పించడం కోసం తన భార్యకే విద్య నేర్పించి ప్రజల్లోకి ఎట్లయితే పంపించారో ఈరోజు అట్లాగే ఒక జ్యోతిరావు పూలే లాగా తన భార్యని కులంలోకి, సమాజంలోకి పంపించడం మన కోట్ల కృష్ణ గారు. కాబట్టి ఈ వేదిక ద్వారా అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు పుష్పంగా చేసిన ఈ పోరాటాన్ని లేదంటే ఈ పాదయాత్రని ప్రతిరోజు ఎవరికి అంటే బాధ్యతగా లేకుండా తన వంతు బాధ్యత తీసుకొని ప్రతిరోజు తన పోరాటాన్ని లేదంటే అక్కడ చేసిన పాదయాత్రని ప్రతి ముదిరాజులకు చేర్చిన మన వరుణ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు వరుణ చేసిన ఏదైతే మీడియా కవరేజ్ ఉందో దానివల్లే ఈరోజు ఎక్కడ నిజామాబాద్ నుంచి అల్లంపూర్ వరకు ప్రతిరోజు వీడియో అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా విషయం సమాచారం వెళ్ళింది. కాబట్టి వరంగల్ కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు చిన్న సన్మానం ఉంటుంది. ఈ సన్మానం